Okay, guys. So good afternoon. So we'll start with core Java today. So because once manual testing is completed, we have completed all the 7 modules. So with the traceability matrix, manual testing, SDLC lifecycle, right? Types of testing, levels of testing, right? Everything we completed. So now we need to go with core Java, and after that we will go with SQL because these two are needed in automation testing. So that you'll do automation testing by writing just some JavaScripts. So that is how we'll move forward. Before that, we'll learn Java. After that, we'll learn SQL, right? So as a part of Java programming initially, so the material which I download, I'll just open it. So basically, I'll just show this because that will be helpful for you. So basically, Java is a programming language which is used to develop web applications, desktop applications, whatever and everything. Application is nothing but a process or a container which will have some lines of code. అది ఎందుకు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్ఎంఎస్ ఉంది నాకు ఈ ఎల్ఎంఎస్ అనే యాప్ నేను ఇది క్లిక్ చేసినప్పుడు డౌన్లోడ్ అవ్వాలి ఇది క్లిక్ చేసినప్పుడు ఇది ఓపెన్ అవ్వాలి ఇది క్లిక్ చేసినప్పుడు ఇది ఓపెన్ అవ్వాలి ఇదంతా ఓపెన్ అవ్వడానికి మనము వీటిని ఒక దగ్గర స్టోర్ చేసి అది క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అవ్వాలని చెప్పి సమ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాము దానికోసం ఒక లాంగ్వేజ్ కావాలి మనకి అది ఏంది కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకునే లాంగ్వేజ్ ఇప్పుడు ఇంగ్లీష్ అయితే మనకు అర్థమవుతుంది తెలుగు అయితే మన వరకే అర్థమవుతుంది కన్నడ ఇక్కడ వరకే అర్థమవుతుంది సో అదే కంప్యూటర్ అర్థం చేసుకోవాలంటే దానికి ఒక లాంగ్వేజ్ కావాలి దట్ నీడెడ్ బి అ లాంగ్వేజ్ సో ఆ కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్ ఆ కంప్యూటర్ కన్వర్ట్ చేసుకునే లాంగ్వేజెస్ మనకి చాలా ఉన్నాయి అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లాంగ్వేజ్ జావా అనుకోవచ్చు జావా ఇస్ హై లెవెల్ లాంగ్వేజ్ where high level language, why we will say high level language, that will be understood by the computer, and using that we will develop the applications. That will be app. That we will call as app in shortcut, Android app or iOS app. The same way desktop application, web application. So we'll call as apps. Even develop చేయడానికి Java. First thing. So Java అనేది ఎలా వచ్చింది బేసికల్ గా జావా అనేది బేసికల్ ఒక ఓక్ ట్రీ నుంచి వచ్చింది సో వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ జావా కప్ ఆఫ్ కాఫీ సింబల్ ఉంటుంది అనమాట జావా ఇమేజ్ ఇది జావా సో బేసికల్ ఓక్ ట్రీ నుంచి మనకి జావా వచ్చింది బట్ అది ఫస్ట్ ఎప్పుడు వచ్చింది జావా మనకి 1995 లో వచ్చింది బై సన్ మైక్రో సిస్టమ్స్ అనే కంపెనీ జావా స్టార్ట్ చేసింది బట్ స్లో అండ్ స్టడీలీ డ్యూ టు మార్కెట్ కాంపిటీషన్ ఆర్ డ్యూ టు లెస్ థింగ్ జావా అనేది సన్ మైక్రో సిస్టమ్ నుంచి ఆరకిల్ వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు మీన్స్ సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు ఆ జావాని ఆరకిల్కి అమ్మేశారు ఇప్పుడు జావాని మెయింటైన్ చేసేది ఆరకిల్ మొత్తం చేసేది ఆరకిల్ సో అదనమాట సో జావాని యూజ్ చేసి మొబైల్ అప్లికేషన్స్ డెస్క్టాప్ అప్లికేషన్స్ ఎవ్రీథింగ్ వెబ్ అప్లికేషన్స్ అన్ని మనం తయారు చేయొచ్చు సో దట్ ఇస్ హై లెవెల్ అనమాట సో జావా బేసికల్ గా మనకి ఎట్లా సో బేసికల్ గా జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ సో దట్ ఈస్ ద మోస్ట్ ఫీచర్ అందువల్ల జావా ఇప్పుడు హీరో సో ఎందువల్ల అంటే చెప్తా చూడండి సో మనకి జావా కోడ్ ఉంది అంటే ఇప్పుడు ఏంది నేను సుస్మితాన్ని ప్రింట్ చేయాలంటే నేను దాన్ని ఒక దగ్గర స్టోర్ చేయాలి దాని వల్ల ఇంకో దగ్గర ప్రింట్ చేయాలి సో ఇదంతా రాయడానికి ఒక సింపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ మనకు కావాలి దాన్ని జావాలో రాస్తాం ఎందుకంటే మనం జావా యూజ్ చేస్తాం దాన్ని కోడ్ అంటాం అది మనం దేంట్లో రన్ చేస్తున్నాం మొబైల్లోనా డెస్క్టాప్లోనా ఎక్కడ రన్ చేస్తున్నాం అనేది ప్లాట్ఫామ్ సో ఇప్పుడు నువ్వు ఒక్కసారి కోడ్ రాస్తే అది కంపైల్ అంటాం దాన్ని ఇప్పుడు ఆ కోడ్ని కంప్యూటర్ అర్థం చేసుకోవాలి కదా అర్థం చేసుకోవాలంటే కంప్యూటర్ అర్థం చేసుకునే భాషలోకి అది మార్చుకోవాలి కదా దాన్ని కంపైలేషన్ అంటాం సో అంటే కంప్యూటర్ అర్థం చేసుకునే భాష ఏంది మనకు తెలిసి బైట్స్ 0s 1s కదా కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది 0s 1s లోనే అర్థం చేసుకుంటుంది సో దాన్ని అర్థం చేసుకోవడానికి బైట్ కోడ్ అంటాం అది ఆ బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి లైన్ బై లైన్ అప్పుడు అది కంప్యూటర్కి అర్థమైన భాషలో అది అర్థం చేసుకొని దాన్ని ఇన్పుట్ తీసుకుని మనకు అవుట్పుట్ ఇస్తుంది దాన్ని ఎగ్జిక్యూషన్ అంటాం ఓకేనా సో దాన్ని ఇప్పుడు ఒక్కసారి కంపైల్ అయింది అనుకో జావా సో బేసికల్గా మనకి చూడండి ఇప్పుడు శాంపిల్ ఒక ఫైల్ నేమ్ తీసుకున్నాం శాంపిల్ అని అది ఇమేజ్ అయితే జేపీఈజీ అదే పీడిఎఫ్ అయితే .pdf శాంపిల్ ఎక్సెల్ అయితే XLSX వర్డ్ డాక్యుమెంట్ .docx అట్లా ఉంటుంది అదే జావా అయితే శాంపిల్.java అనే ఫైల్ వస్తుంది
నువ్వు ఎప్పుడైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తావు, కంపైల్ అవుతుందో, ఎప్పుడైతే అది కంపైల్ అవుతుందో అప్పుడు డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. అంటే బయటకు నేనేమన్నాను, ప్లాట్‌ఫామ్ ఇండిపెండెంట్ అన్నా జావా. ఎందుకన్నానంటే, నువ్వు ఒక్కసారి కంపైల్ చేస్తే శాంపిల్ డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయింది. ఆ క్లాస్ ఫైలు నీ ఫోన్‌లో కంపైల్ చేయి. లేకపోతే నీ ల్యాప్‌టాప్‌లో కంపైల్ చేయి. ఎక్కడ కంపైల్ చేసినా ఆ క్లాస్ ఫైల్‌ని ఇంకో దగ్గర పెడితే ఎగ్జిక్యూట్ చేస్తే అదే రిజల్ట్ వస్తది. ఎందుకంటే క్లాస్ ఫైల్ నువ్వు చేంజ్ చేయలేవు. ఓన్లీ కంప్యూటర్ మాత్రం అర్థం చేసుకోగలుగుతది. నువ్వు చేంజ్ చేస్తే అది ఇన్‌వాలిడ్ అయిపోద్ది. సో, అది నువ్వు ఇంకొక దాంట్లో కాపీ చేసి అక్కడ రన్ అయినా ఉండదు. అదే ప్లాట్‌ఫామ్ ఇండిపెండెంట్. కంపైల్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్, ఎవ్రీవేర్, ఎనీ టైమ్స్. దాన్ని ప్లాట్‌ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. అందువల్ల జావా చాలా ఫేమస్ అయింది అప్పట్లో. ఇప్పటికి ఫేమస్ గానే ఉంది. ఇప్పుడు డాట్ నెట్ కూడా వస్తుంది. బట్ స్టిల్ జావా ఈస్ హీరో. ఓకేనా? సో, జావా ఫీచర్స్. మన నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఏంది? హౌ టు ఇన్‌స్టాల్ అండ్ సెట్ పాత్. సో, యాక్చువల్‌గా జావా ఇప్పుడు ఎందుకు ఇన్‌స్టాల్ చేయాలి మనం జావా చెప్పు? జావా మన సిస్టమ్‌లో ఉంది. మనం దాన్ని రన్ చేయాలంటే ఎవరు బాధ్యులు? జావాకు సంబంధించింది ఏదో ఒకటి మనం చేయాలి కదా! అంటే జావా ఇన్‌స్టాల్ అని క్లిక్ చేస్తాం ఇంటర్నెట్‌లో. డౌన్‌లోడ్ జావా ఫర్ విండోస్. వాటెవర్ మేబీ. www.java.com. మనం దానికెళ్ళకపోలా. ఆరకిల్ డౌన్‌లోడ్స్‌లోకెళ్ళాలా. java.com'కెళ్ళకూడదు. ఎందుకు తెలుసా? java.com అనేది ఓకే. బట్ థిస్ ఆల్సో ఆరకిల్. ఎవరైనా ఆరకిల్‌లోంచి డౌన్‌లోడ్ చేసుకోవాలా. సో, java.com కంటే ముందు గో టు ఆరకిల్. ఎందుకంటే మెయింటైన్ చేసేది ఆరకిలే. నీకు అందుకే అక్కడ కూడా సరే జావా.కామ్‌లో కూడా నీకు ఆరకిలే ఉంది. ఆరకిల్ లైసెన్స్ సర్టిఫికేషన్ అని. అందువల్లే నువ్వు జావా.కామ్ అనేది జావా వెబ్‌సైట్ కాబట్టి జావా.కామ్ ఉంది. మనం ఆరకిల్‌కే ఎళ్దాం. ఆరకిల్‌కెళ్ళి ఇక్కడ మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంకోటేంటంటే జావా అప్పటినుంచి ఉంది. 1995 నుంచి ఉంది కాబట్టి 1995 నుంచి ఉంది కాబట్టి సో, బేసికల్‌గా డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. ఎందుకు వెర్షన్స్ ఉంటాయి చెప్తా చూడు. సో, బేసికల్‌గా ఒకసారి ఓపెన్ చేస్తాను. సో, ఇప్పుడు చూడండి ఏ యాప్‌కైనా సరే వెర్షన్ ఉంటది. చెప్తా చూడు. వెర్షన్ 4 అంటే 4 రిలీజెస్ జరిగాయి. అంటే ఈ ఇయర్ నేనొక రిలీజ్ చేశా. మళ్ళీ చేంజెస్ చేసి మళ్ళా దాన్ని రిలీజ్ చేశా. అంటే ప్రీవియస్ వెర్షన్‌లో కొన్ని ఉండుండకపోవచ్చు. కొత్త వెర్షన్‌లో కొన్ని ఎక్స్‌ట్రా యాడ్ చేసాం. మళ్ళా నెక్స్ట్ వెర్షన్‌లో మనం ప్రీవియస్‌గా ఉన్న కొన్ని తీసేసి దాన్ని కలర్ చేంజ్ చేయడం, దాన్ని అపియరెన్స్ చేంజ్ చేయడం చేస్తాం. అందుకని వెర్షన్ పెరగద్ది. తర్వాత 1, 2, 3 వెర్షన్స్ అంటే మనకు తెలుసు. బట్ 0.2, 0.3 అంటే ఏంది? 0.2 అంటే ఉన్న వెర్షన్‌లోనే ఎక్స్‌ట్రా చేంజెస్. అది ఎన్ని సార్లు చేశారు? 2 టైమ్స్ చేశారు. మళ్ళీ 4.2లో నీకు 3 టైమ్స్ దానికేదన్నా డిఫెక్ట్స్ వస్తే సాల్వ్ చేశారు. అందువల్ల వెర్షన్ 4లో 2 టైమ్స్ రిలీజ్ చేసి ఆ 2 టైమ్స్‌లో సెకండ్ టైమ్ గూడా సెకండ్ వెర్షన్‌లో గూడా 4.2లో గూడా 3 టైమ్స్ బగ్ ఫిక్సెస్ చేశారు. దాన్ని 4.2.3 అంటాం. ఒకవేళ 4.2.2లో ఏముండుంటది? ఏదో ఒక ఇష్యూ ఉండుంటది. దాన్ని సాల్వ్ చేసి సెట్ చేశారు కాబట్టి అది 4.2.3 అయింది. అట్లా వెర్షన్స్ ఒస్తాయి. సో, అలాగే సో, బేసికల్‌గా జావా వెర్షన్స్ ఉన్నాయిక్కడ. 1995 నుంచి మన కొత్తది కావాలి. ఐ వాంట్ సమ్ చేంజెస్. ఐ వాంట్ సమ్ ఫీచర్స్. సో, ఆ ఫీచర్స్ కావాలి గాబట్టి ఎవ్రీ 6 మంత్స్‌కో, ఎవ్రీ 1 ఇయర్‌కో కొత్త వెర్షన్ రిలీజ్ అవుతా వస్తుంది మాకు జావాలో. అంటే ఇప్పుడు జావా 22 ఎందుకు రిలీజ్ అయిందంటే జావా 21లో ఉన్నవి మనకు సరిపోలా. ఇంకేదో ఎక్స్‌ట్రా కావాలి. అందువల్ల 22 రిలీజ్ చేశారు. జావా 17 ఉంది. 17 నుంచి 22 వరకు చేంజెస్ ఉంటాయి. ఎందుకుంటాయి? మేబీ ఇన్ జావా 17 సంథింగ్ ఈస్ నాట్ దేర్ విచ్ వి నీడ్ ఇన్ జావా 18. అగైన్ జావా 18 సంథింగ్ మైట్ నాట్ బి దేర్. బట్ అగైన్ వి నీడ్ దెమ్ ఇన్ జావా 20. సో, అట్లా వెర్షన్ బై వెర్షన్ రిలీజ్ అవుతాయి మార్కెట్‌లో. 22 ఉందంటే 21లో కొన్ని లేవు. 22లో ఉన్నాయి. ఏదైనా ఒకటి ఉంటేనే కదా కొత్తగా యాడ్ అవుతది. అందువల్ల వెర్షన్ చేంజ్ అవుద్ది. అందువల్ల అన్నమాట.
ఇప్పుడు మనం దాన్ని డౌన్లోడ్ చేయాలంటే మన సిస్టమ్ విండోస్ అనుకో, విండోస్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్స్ కొట్టాలి. 64 ఇన్స్టాలర్ క్లిక్ చేసామనుకో మనకి ఫైల్ డౌన్లోడ్ అవుద్ది. ఆ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం డౌన్లోడ్స్ చూడాలంటే కంట్రోల్ జే ప్రెస్ చేస్తే డౌన్లోడ్స్ చూడొచ్చు. సో ఇవి చూసిన తర్వాత సో డౌన్లోడ్స్కి వెళ్దాం. ఇదిగో ఇది వర్షన్ 21 ఇది. దీన్ని డబుల్ క్లిక్స్ ఇచ్చామనుకోండి అడుగుద్ది ఎస్ అని కొడతాం. అదేముంటుంది యు ఆర్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ నువ్వు ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేస్తున్నావు. మళ్ళీ ఇన్‌స్టాల్ చేయాలని అడుగుతుంది. అవసరం లే నేను నో కొట్టేస్తా. కానీ నీకు ఇక్కడ మెటీరియల్‌లో ఉంది. ఏం చేయాలనేది ఇన్‌స్టాలేషన్. చూడు అది అడిగిన తర్వాత నెక్స్ట్ సక్సెస్ అయిపోద్ది. బట్ నువ్వు ఇన్‌స్టాల్ చేస్తావు సరే, నువ్వు ఆ ప్రోగ్రామ్ రన్ చేయడానికి యూ వాంట్ టు రన్ ద ప్రోగ్రామ్. ఇఫ్ యూ వాంట్ టు రన్ ద ప్రోగ్రామ్ మీన్స్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ టు రన్ యువర్ సిస్టమ్ ఓన్లీ రైట్. నీ సిస్టమ్‌కి తెలియాలి నువ్వు ఇన్‌స్టాల్ చేసేవని. అది ఎక్కడుంది నీ సిస్టమ్‌లో? పలానా ప్లేస్‌లో ఉంది. దాన్ని ఐడెంటిఫై చేయాలి కదా నీ సిస్టము. దానికి పాత్ సెట్ చేయాలి. నేను చేసుంటా నీకు చూపిస్తా. పాత్ ఎలా సెట్ చేస్తామంటే, ఇప్పుడు జావా ఇన్‌స్టాల్ చేసినప్పుడు జావా ఎక్కడుంది? బేసికల్‌గా లోకల్ డిస్క్ సిలో ఉంటది. ఎందుకంటే లోకల్ డిస్క్ సిలోనే నీకు సాఫ్ట్‌వేర్స్ అన్నీ ఇన్‌స్టాల్ అయ్యి ఉంటాయి. సేమ్ అలాగే దాంట్లో ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంటాయి. నువ్వు ఏది ఇన్‌స్టాల్ చేసినా ప్రోగ్రామ్ ఫైల్స్‌లో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతది జావా. ఇప్పుడు నేను జావా ఇన్‌స్టాల్ చేశాను. జావా అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. దాని లోపలికెళ్తే మనం 21 కాదు ఇన్‌స్టాల్ చేసింది. అందుకని జేడీకే 21 వస్తది. సో ఇక్కడ వరకు మన పాత ఇది బిన్. బిన్‌లో మనకు సర్వర్ ఉంటది. జావా సర్వర్. సో వాటెవర్ ఇట్ మే బి ఇన్‌స్టాల్డ్ రైట్ దట్ విల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డీఎల్ఎల్ డైనమిక్ లింక్ లైబ్రరీ అంటాం. .dll. సో అది జావా. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ వరకు కాపీ చెయ్యి. ఇక్కడ క్లిక్ చేయి లాస్ట్. కంట్రోల్ సి కాపీ. సో దీన్ని పాత్ సెట్ చేయాలి ఇప్పుడు. పాత్ సెట్ చేయాలంటే నువ్వు సిస్టమ్‌లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కొట్టు. ఇదిగో క్లిక్ చేసి ఇక్కడ పాత్ అని ఉంది కదా! దాన్ని ఎడిట్ చేసి ఇక్కడ న్యూ అని ఉంది కదా! న్యూలో కంట్రోల్ వి పేస్ట్ చేయి. ఆల్రెడీ నేను ఇక్కడ సెట్ చేస్తున్నా పాత్ గుర్తుంది నీకు. అందువల్ల నేను ఇప్పుడు ఇది సెట్ చేయబడలే. నేను క్యాన్సిల్ కొట్టేస్తా. ఓకే కొడితే ఇంక జావా పాత్ సెట్ చేసేసినట్టే. తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చెయ్యి. ఓపెన్ చేసి నీకు జావా ఉందా లేదా తెలుసుకోవడానికి ఈజీగా అర్థమైపోతుంది. నేను జావా సి అని కొట్టామనుకో జావా కంపైల్. ఉంటే నీకు ఇనిషియలైజ్ అయ్యుద్ది. లేదనుకో జావా ఈస్ నాట్ ఏ కమాండ్ అని పడతది. అర్థమైందా? జావా సి అని కొడితే జావా ఉంది కాబట్టి జావా సి వచ్చింది కంపైలేషన్. లేదనుకో జావా ఈస్ నాట్ కమాండ్ అని పడతది. అన్‌డిఫైన్డ్ కమాండ్. అంటే జావా అనే కమాండ్‌ని సిస్టమ్ ఐడెంటిఫై చేయలేదు. బికాజ్ యూ డిడ్ంట్ సెట్ ద పాత్. అర్థమైందా? అది జావా. సో జావా సెట్ చేసిన తర్వాత మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి. నేను నీ పేరు ప్రింట్ చేయాలి సిస్టమ్‌లో. చూడు ఈ వెబ్‌సైట్‌లో ఏముంది? నేను ప్రింట్ చేస్తున్నా. మాన్యువల్ టెస్టింగ్ ఎస్‌క్యూఎల్ కోర్ జావా నేను టైప్ చేసి పెట్టున్నా. అది హెచ్‌టీఎంఎల్‌లో చేసున్నా. నేను జావాలో చేయాలంటే ఏదైనా నా పేరు ఏదైనా. సో ఇప్పుడు నోట్‌ప్యాడ్‌లోకెళ్దాం. ఇప్పుడు జావా ఇన్‌స్టాల్ అయిపోయింది. మనం పాత్ సెట్ చేసాం. ఇప్పుడు నేను డెస్క్‌టాప్‌కెళ్ళిపోయేసి ఇక్కడ జావా ప్రాక్టీస్ అని ఉంది కదా! ఇక్కడికెళ్తా. ఇక్కడికెళ్ళి సీఎండీ ఓపెన్ చేస్తా. ఓకేలే. ఇక్కడ నాకు ఒక ఫైల్ ఓపెన్ చేస్తానబ్బా! ఏందంటే న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్. నేనేం చేస్తానంటే సేవ్ యాస్ శాంపిల్ జావా లేకపోతే శాంపిల్ ప్రోగ్రామ్ అని రాస్తా. శాంపిల్ అండ్ ప్రోగ్రామ్ డాట్ జావా. సో ఇప్పుడు నేను డాట్ జావా అని సేవ్ చేస్తున్నాను కాబట్టి డాట్ టీఎక్స్టీ ఉండకూడదు. ఆల్ ఫైల్స్ ఉండాల. ఉంటే ఏమవుతదంటే ఆల్ ఫైల్స్ నేను ఏ ఫైల్ ఎక్స్‌టెన్షన్ అయినా ఇవ్వచ్చు. నేను శాంపిల్ ప్రోగ్రామ్ డాట్ పీడీఎఫ్ ఇవ్వచ్చు. శాంపిల్ ప్రోగ్రామ్ డాట్ ఎక్సెల్ ఇవ్వచ్చు. శాంపిల్ ప్రోగ్రామ్ డాట్ ఆర్ ఇవ్వచ్చు. శాంపిల్ ప్రోగ్రామ్ డాట్ జేపీజీ ఇవ్వచ్చు. అంటే ఇమేజ్. శాంపిల్ ప్రోగ్రామ్ డాట్ పీఎన్జీ ఇవ్వచ్చు. వాటెవర్ ఇట్ మే బి ఇట్ విల్ గెట్ దట్. సో దాన్ని వి నీడ్ టు మెన్షన్ యాస్ ఆల్ ఫైల్స్. ఇప్పుడు శాంపిల్ డాట్ జావా ప్రింట్ చేసిన తర్వాత ఇదిగో శాంపిల్ ప్రోగ్రామ్ జావా సోర్స్ ఫైల్. దీన్ని ఓపెన్ చేసి
చూడు ఇక్కడ 0 కిలోబైట్స్ ఉంది అంటే మనం ఏం లేవు. సో అందువల్ల ఫైల్ సైజ్ 0 కదా. దాన్ని ఓపెన్ చేసి నోట్ ప్యాడ్లో ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఫస్ట్ ఒక జావా ప్రోగ్రామ్ రాయాలి. జావాలో ఫైల్ నేమ్ ఏంది ఇక్కడ? శాంపిల్ కదా. సో క్లాస్ నేమ్ శాంపిల్. శాంపిల్ ప్రోగ్రామ్. ఫైల్ నేమ్ ఏది ఉంటుందో క్లాస్ నేమ్ అదే ఉండాలి. జావా ప్రోగ్రామ్ రాయాలంటే క్లాస్ క్రియేట్ చేయాలి. వీ నీడ్ టు క్రియేట్ ఎ క్లాస్. దానికి ఒక నేమ్ ఇవ్వాలి. సో దాంట్లో మనం కోడ్ రాయాలి కాబట్టి ప్రోగ్రామింగ్ లో ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ పెట్టాలా. దానిలో మనం ఏం కావాలి? Now we will have public static void main. Public static void main అనేది it is the entry point to execute Java. String args. ఇప్పుడు నేనేం ప్రింట్ చేయాలి? సుస్మిత అని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సుస్మిత అంతే కదా. సో ఇప్పుడు ఇది జావా ఫైల్లో సేవ్ చేసి రైట్. సో మళ్ళీ అదే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళు. ఇక్కడే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసాం అనుకో, ఈ జావాని కంపైల్ చేయాలి కదా. కంపైల్ చేస్తే ఏమవుతుంది? బైట్ కోడ్ లో చేంజ్ అవుతుంది. దాన్ని ఎక్కడైనా రన్ చేయొచ్చు. జావా సి శాంపిల్ ప్రోగ్రామ్ డాట్ జావా అంతే కదా. కంపైల్ అయిపోయింది అంటే నీకు ఎంటీ స్పేస్ వచ్చి లైన్ కొత్త లైన్ వచ్చింది అంటే కంపైల్ అయినట్టు. అదే నేను ఇక్కడ ఏదన్నా రాంగ్ రాశాను అనుకో, చూడు నేను ఇప్పుడు కావాలంటే ఇక్కడ స్పేస్ ఇస్తా. స్పేస్ ఇస్తే బ్రేక్ అవుతుంది కదా. ఎస్ ఇచ్చా బ్రేక్ అవుతుంది కదా. ఇప్పుడు చూడు సేవ్ చేసి ఒక్క నిమిషం. ఇప్పుడు సేవ్ అయింది. చూడు ఎర్రర్స్ వస్తాయి. ఇక్కడ నీకు ఈ వర్డ్ తర్వాత వచ్చిందంటే ఇక్కడ నీకు రాంగ్ ఉందని అర్థం. సో అక్కడ నువ్వు చేంజ్ చేయాలి. కరెక్ట్గా ఇవ్వాలి కదా, లేకపోతే రాదు. అది ఇప్పుడు చూడు మళ్ళీ వచ్చింది కదా. ఇప్పుడు నేనేమన్నాను, కంపైల్ అయిన తర్వాత క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుందంట. చూడు క్లాస్ ఫైల్ క్రియేట్ అయ్యింది. రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ శాంపిల్ ప్రోగ్రామ్ డాట్ క్లాస్. దీన్ని నువ్వు నీ ఫోన్లో కానీ ఇంకెక్కడ రన్ చేసినా రన్ అవుతుంది. దీన్ని రన్ చేయడానికి జావా శాంపిల్ ప్రోగ్రామ్ అంటే డాట్ క్లాస్ ఇవ్వకూడదు, ఎందుకంటే క్లాస్ ఫైల్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. చూడు సుస్మిత ప్రింట్ అయింది కదా మనం రాసింది. సో ఇలాగా ఇప్పుడు ఆ శాంపిల్ ప్రోగ్రామ్ డాట్ క్లాస్ని నువ్వు ఎక్కడ ఇచ్చినా రన్ అవుతుంది. సో అదే దాని స్పెషాలిటీ. సో అందువల్ల అది ఫేమస్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నువ్వు చెప్పు, నా దగ్గరికి నాతో కంపెనీ ఉంది. నన్ను ఎవరైనా అడిగారు, నేనేం చేస్తాను? LMS ఉంది. వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు LMS అడిగారు. వాళ్ళు ఏం చేస్తారు? బేసికల్గా పర్ యూజర్కి ఇంత నెలకి అని చెప్పి కట్టి తీసుకుంటారు మన దగ్గర. మనం ఏం చేస్తాం? డాట్ జావా ఫైల్స్ ఇవ్వము కదా, డాట్ క్లాస్ ఫైల్స్ ఇస్తాం. వాడు దాన్ని మార్చలేడు. మళ్ళీ వాడికి ఏదైనా చేంజెస్ కావాలంటే మళ్ళీ మనం డాట్ జావాలో చేంజ్ చేసి మళ్ళీ క్లాస్ ఫైల్ జనరేట్ వాడికి ఇస్తేనే వాడు వాడగలడు. సెక్యూరిటీ కదా, అంతే కదా. ఇప్పుడు నేను డైరెక్ట్గా డాట్ జావా ఫైల్ ఇస్తే వాడే చేంజ్ చేసుకుంటారు. సో మనం ఏం చేయాలి? డాట్ క్లాస్ ఫైల్స్ ఇవ్వాలా, అప్పుడే అది చేంజ్ అవుతుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లాస్ ఫైల్స్ ఇన్ జావా. సో ఇలా ఒక ప్రోగ్రామ్ మనం రన్ చేయాలి. నువ్వేం చేస్తావంటే, అసలు జావా అంటే ఏంటి? మాడ్యూల్ 1 దాన్ని నేను అప్లోడ్ చేస్తా. జావా అంటే ఏంటి, సో దాన్ని ఎవరు కనుగొన్నారని నేను చెప్పున్నా. నువ్వు ఒకసారి మెట్ల చదువు. ఈ మెయిన్ మెథడ్ అంటే ఏంటి, రేపు కంటిన్యూ చేస్తా. అంటే రేపు శుక్రవారం, రేపు మండే. సో అసలు జావా ఫస్ట్ ఇన్స్టాల్ చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ ఇలా రన్ చేయి, తర్వాత కంటిన్యూ చేసుకో. ఓకేనా? సో దట్ ఒకే రోజు నేను ఎక్కువ కాన్సెప్ట్ చెప్పినా నీకు ఫస్ట్ కదా జావా అర్థం కాదు. దాన్ని ఇన్స్టాల్ చేసి దాన్ని అలో వరల్డ్ ప్రోగ్రామ్ వస్తే తప్ప నెక్స్ట్కి వెళ్ళలేవు. ఓకేనా? సో ఇక్కడ ఇంతవరకు ఆపేస్తాను. నువ్వేం అంటే ఇదంతా